హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర టమాటా కర్రీ. ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను కడాయి పెట్టిన ఫ్రెండ్స్. కడాయి తర్వాత నేను ఆయిల్ పోసుకున్నాను. ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు మనము ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేయాలి. కర్రీకి సరిపడా ఆనియన్స్ వేసుకొని మనము ఈ తోటకూర కర్రీ అనేది వండుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనము ఒక స్పూను పసుపు వేసుకుందాం. ఒక హాఫ్ స్పూను అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం తోటకూర యాడ్ చేసుకోవాలి. చూసిరు కదా, ఇప్పుడు మంచిగా ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాయి. అల్లం పేస్ట్, పసుపు. ఈ స్టేజ్లో మనము తోటకూర అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మంచిగా కడిగి పెట్టుకున్నా. తోటకూర వేసుకున్నాం కదా. ఇప్పుడు మంచిగా మనం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో నుంచి వాటర్ వచ్చిన తర్వాత మనము సాల్ట్, కారము, టమాటా ఇవే యాడ్ చేసుకోవాలి. మన కర్రీ టమాటా తోటకూర కాబట్టి నేనైతే టమాటా వేసి వండుతానండి. మంచిగా కలిపినాను కదా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మనం వాటర్ వచ్చేదాకా మూత పెట్టి ఉడికిద్దాం. ఇప్పుడు తోటకూర కొంచెం సేపు ఆయిల్ ఉడకనిచ్చినాం కదా. కొంచెం వాటర్ వచ్చింది కర్రీలో, చూసిరా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఆల్రెడీ కోసి పెట్టుకున్న టమాటా, ఒక 2 టమాటాస్, ఒక 1 స్పూను సాల్ట్, 1 స్పూను కారం, 1.5 స్పూన్ అనుకోండి వేసి ఇవన్నీ ఇప్పుడు మంచిగా ఉడకాలి. తోటకూర కొంచెము ఆకులు ఉడికిపోతుంది కానీ కాడలు ఉడకవు. సో అందుకని చెప్పేసి నేను కొంచెం ఇది వాటర్ వచ్చిన తర్వాత నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తాను. అంతవరకు ఇది ఇందులో ఉన్న వాటర్కి ఈ తోటకూర ప్లస్ ఈ టమాటా ఇవన్నీ ఉడికిపోతాయి. నేను మళ్ళీ వాటర్ యాడ్ చేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను. చూసిరు కదా ఫ్రెండ్స్, కొంచెము వాటర్ అనేది తగ్గింది. టమాటా ఉడికింది, తోటకూర అంటే ఆకు ఉడికింది, మనకు కాడలు కొంచెము ఉడకలేదు. అందుకని చెప్పేసి ఈ స్టేజ్లో మనం కొంచెము వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ స్టేజ్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇది మంచిగా మీకు కుక్ అయిన తర్వాత నేను డిష్ అవుట్ చేసి నేను మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, తోటకూర టమాటా కర్రీ ఎలా నేను ప్రిపేర్ చేశానో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.